తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ అటు జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 క్యాంటీన్లని అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేటువంటిది శుభదాయకం. ఎందుకంటే 2014-19 మధ్యన దాదాపుగా 4 కోట్ల పైచలకు ప్రజలకు ఆకలిని తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా మూసేశారు. ఎందరికో 5 రూపాయలకే భోజనం లభ్యమయ్యేటటువంటి ఈ అన్న ప్రసాదాన్ని మరి ఆయన నిర్దాక్షిణంగా నిలిపివేయడాన్ని ప్రజలు సహించలేదు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అని ప్రజలు కోరారు. వారి కోరిక మేరకు మేనిఫెస్టోలో మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. దాని మేరకే ఈరోజు అంటే నిన్నటి రోజునే ప్రారంభమైనాయి. ఈరోజు దాదాపుగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. ఎందరికో ఆకలి తీర్చగలుగుతున్నాయి అన్నటువంటి దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే ప్రజలు ముందుకు వస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వారికి వచ్చేటటువంటి జీతంలో 10% ఒక్కసారి ఇస్తే అది ఎంతో అద్భుతమైనటువంటిదిగా భావిస్తున్నాను. మరి దాంట్లో భాగంగానే నాకు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా జీతం వస్తుంది, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెన్షన్లో వస్తుంది. కాబట్టి నా 3 లక్షల్లో 10% వాళ్ళందరితో పాటు నేను ముందుగా 30,000 రూపాయలు ఈ క్యాంటీన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని కమిషనర్కి అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు కమిషనర్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇది ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఉద్యోగస్తులుగా, ఎందుకంటే మనం ప్రజల తరపున ఉన్నటువంటి ప్రతినిధులుగా మనం ముందుంటే తర్వాత ప్రజలు కూడా రావడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో చిన్న గుమస్తాతో మొదలుకొని కలెక్టర్ వరకు కూడా దీనికి వితరణ చాటాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఆ క్యాంటీన్లో 5 రూపాయలకే కడుపు నిండా అన్నం అన్నటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, దైవ కార్యక్రమంగా భావిస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా దీన్ని భావించి చాలామంది కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో అంటే అన్నా క్యాంటీన్లో వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా వితరణగా చాటుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొల్లి జయరామరెడ్డి గారు మొదటి రోజు 10,116 రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ అబ్బాయి తరఫున.